ఫస్ట్ ఫామ్ హౌస్కి రాగానే ఫస్ట్ చేసే పని టీ చేయడం. అన్నం లేకపోయినా ఉంటాం కానీ టీ లేకపోతే అసలు ఉండలేదు. సో ఫస్ట్ టీ పెట్టేస్తుంది. టీ తాగిన తర్వాత ఇంకా స్టార్ట్ చేస్తాం. సో ఈ మొత్తం కొన్ని రీప్లేస్మెంట్ చేయాలి, ప్లాస్టిక్ అన్నీ తీసేస్తాము. సో 1 by 1 ఒకేసారి అన్నీ చేయలేం కదా, అందుకనే 1 by 1. నాటిన తర్వాత మొక్కలు నాటిన తర్వాత పెడదాం. చూడండి మా కెమిలియా చెట్లు ఎంత బాగా వస్తున్నాయి అంటే ఫుల్ చీరేస్తూ ఉన్నాయి. వీటికి పూలు ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ బాగున్నాయి, హెల్తీగా ఉన్నాయి బాగా. నిన్న కర్బూజాలకు ఎవరో కవర్లు కట్టాలని పెట్టినారు కామెంట్. పెట్టి కూడా కడదాము. ఇవి పెడదాం లేకపోతే ఇవి పెడదామమ్మా. డబ్బాలు ఉన్నాయి కదా, డబ్బాలు పెద్ద అది తీసురా పెద్దది వైట్ కలర్ది. ఏది? అవి మనము లిసన్తో తెచ్చుకుంటాం చూడు, ఆ షీట్ తెల్లది మా ఆడే ఉంది కదా. ఇటు చూడండి, ఇక్కడ ఇది స్ట్రాబెర్రీ జామ, ఫుల్గా ఉంది కాయలు. సేమ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉంటుంది. చెట్టు కూడా బాగా హెల్తీగా ఉంది. కాయలు కనిపిస్తున్నాయి వీడియోలో. కాయలు ఇంకా అయితే ఇంకా పెద్దగా అయితే అవన్నీ పెడదా. ఎన్ని కాయలు ఉన్నాయి ఆడ? ఉన్నవి ఇంకా పింజలు కూడా వస్తున్నాయి. పెట్టి ఉంచి దాన్ని పై కల్లిచ్చేది వద్దా? వద్దు, కిందే ఉన్నాయి. పై కర్లిస్తే ఈ కట్టెలకు తీగలు కట్టాలి, బిర్రుకు కట్టాల. లేకపోతే ఈ కట్టాం కదమ్మా, వీటికి కల్లిస్తే దాంట్లోకి ఎట్లుంటాయి, జాగ్రత్త కట్టుకో. మనము తీగలు కట్టాల. పప్పాయ కాయ, పప్పాయ చూడండి, చిన్న చెట్టుకి ఉల్లికాయలు ఉన్నాయి. ఏ సైజు వస్తుంది. మనం కరెక్ట్ టైంకి రెస్పాండ్ అవ్వలేదు. ఈ టమోటాలు కూడా ఇది కట్టాలి మా పైకి. కాయలేం బాగా వచ్చినాయి టమోటాలు. ఇవి బాగానే ఉన్నాయా? కోసేసిన దీనికి కూడా హోల్ పడింది, పోయినట్టుంది అది. ఇది కూడా ఎన్ని పోయిన వాటిని కట్ చేసేద్దాంలే. దాంట్లో బొక్కలు పడ్డాయి కదా. ఒక పురుగు పోయిందంటే లోపలికి ఇంకంతా తినేస్తుంది కదా, గుడ్లు పెట్టేస్తుంది. ఉరికి తీసే ఎందుకు, చెట్టు బలం అంతా పోతుంది కదా. తీసి అవన్నీ అవతలకి వేసేద్దాంలే, తీసేసి అవతల గోడ అవతలకి వేయడం. కాయలు బాగా వచ్చినవి అన్నీ ఇట్లా అయిపోయినాయండి, చూసుకోలే మేము. అన్ని బొక్కలు పడి పురుగు పట్టిపోయినాయి. ఆడేస్తావు కదమ్మా. పాడేస్తాంలే, ఏదో మళ్ళీ వచ్చేదానిలన్నా కాపాడుకోవాలంగా. లేకపోతే వాటిని కడదాం, అది తీగలు పెట్టి కడదాంలో ఊరికి ఇట్లా పైకి కట్టడం. కట్టినా ఇవి వచ్చింటాయిరా, పురుగు ఉన్నాయి. దోమంటివే నువ్వు. ఫ్రూట్ ఫ్లైసా? వాటికి ఇందువా ఏదో వేస్తారు. ఈ చెట్టు దాని తర్వాత కడదాంలేమో. కడతాను, అట్లా కడతావా? ఆ రెండింటికి ఉంటుందా? గట్టిగానే ఉందా? అది ఉండదు, తర్వాత కడదాంలే. ఉండు, ఇక్కడ చూడండి. ఇది ఈ చెట్టు మాత్రం అల్టిమేట్. ఇది చిన్న, అది ఏం చెట్టు అర్థం కావట్లేదు. గుమ్మడి చెట్టు అనుకుంటా, బూడిద గుమ్మడికాయ అనుకుంటా. అందుకే అది బూడిద గుమ్మడి. అది అక్కడ చూడది. ఇదిగో ఇక్కడ దీంట్లో సీడ్ పెడితే, ఈ చిన్న కుండీలో పెడితే ఏర్లు కిందకి దిగినాయి. అట్లే దీన్ని తీసేయడానికి రాదనుకుంటా. దీన్ని ఎట్లా ఉంచాలి? ఎరువు ఉంది కదా ఇక్కడ, బాగా బలంగా పెరుగుతుంది ఇది. అది బూడిద గుమ్మడి. ఏది? దాని కాయలు కూడా వచ్చినాయి అప్పుడే. అవునా? చెట్టు వీడు ఫుల్ కలుపుతుంది. ఇదేం చెట్టు అర్థం కావట్లేదు. అంటే నేనైతే బూడిద గుమ్మడికాయ చెట్టు అనుకుంటున్నాను. మీకేమైనా ఐడియా ఉంటే చెప్పండి. అట్లా వెళ్ళిస్తావా? ఈలోపు నేను దీన్ని రౌండ్ అప్ చేసేస్తా.
ఏడునేమో దీనికి కాయలు ఉన్నాయి సార్. కాదమ్మా, దీన్ని ఇట్లా అల్లిస్తే మనం కాయలు ఎలా కోసుకోవాలని కింద చెట్టుకి అల్లిచ్చారు. తీగకుండా చూడు, తీగకు. ఓ ఫుల్ ఫ్లవరింగ్ వచ్చింది. కాయలు కాయలు వచ్చినాయి బుడిది గుండెకి. ఈ ఫ్లవర్స్తో కూడా ఈ పూలతో కూడా బజ్జీలు చేస్తారు అనుకుంటా కదా, వీడియోలో చూసాం కదా. యా పూలతో, గుమ్మడికాయ పూలతోటి. గుమ్మడికాయ పూలతో కాదు, ఇట్లా అలా అల్లుకుపోతారు. చిక్కుడు చెట్టు చూడు ఎలా అల్లుకుపోయిందో దానికి ఇష్టం వచ్చినట్టు. వాడు చూడు ఆడేసిన వాడే వేస్తాడు. ఇక్కడ ఇప్పుడు వచ్చింది చూడు మా అల్లము, ఎప్పుడో పెడితే ఇప్పుడు వచ్చింది అల్లం. మట్టిలో బూడకపోతే అయిపోయింది. ఇది అల్లం మొక్కలు ఇప్పుడు వచ్చినాయి, ఎప్పుడో పెడితే ఇప్పుడు వచ్చినాయి. ఇది పసుపు, పసుపు కూడా బాగానే వచ్చింది. ఇదేం చేతో తెలియట్లేదు, క్యారెట్ అనుకున్నాం కానీ క్యారెట్ కాదు, ఇదంతా పసుపు వచ్చింది. ఇది పసుపే, ఇది పసుపే. తర్వాత ఇదేదో చక్రవర్తి ఆకంట సీడ్స్ కోసం అలాగే పెట్టారు. ఈ బీరకాయలు ఇవి ఇలా ఎండిపోతూ ఉన్నాయి. ఓ చిక్కుడు చెట్టు అంత పైకి వెళ్ళి అల్లుకుపోయింది, అంతా మొత్తం చెట్టుకి అల్లుకుపోయింది. టేక్ చెట్టుకి దానికి కాయలు ఎలా పోయాలో మరి. ఇంకపోతే ఇది పింక్ కలర్ది, పింక్ చిక్కుడు. మరి పారేస్తానా మస్క్ మిల్లను? ఏం చూస్తావు, అన్ని పురుగులు ఉంటాయి దాంట్లో. ఉన్నాయమ్మా దీనికి కాయలు? ఇగో వస్తూ ఉంది కదా. దీనికి అప్పుడే ఒకసారి బాగా కాసినాయి కానీ మనం పట్టించుకోవాలి దీన్ని అంతగా. ఇది చౌ సీమంకాయలు. దీనికి కూడా ఇంకా ఏమి, దీనికి పూత వచ్చినట్టుందిమా, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇదిగో ఇది పూత ఏమో తెలియదు, దీందే ఇప్పుడే పూత స్టార్ట్ అవుతుంది. దీన్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను నేను కూడా. ఇక్కడ కూడా వచ్చింది మాది. ఎయిర్ పొటాటో ఉండే కదా ఈడు కూడా, ఈడ మొలిసింది చూడు. ఇగో ఇది కూడా ఎయిర్ పొటాటోనో అని. గడ్డలు రాలిని కింద, ఇది కూడా ఎయిర్ పొటాటో అనుకుంటా. దీని లోపల ఆకు కనబడుతుంది కదా, అది కూడా ఎయిర్ పొటాటో. ఇగో ఈ చిన్న చిన్న ఇత్తనాలు కాయలు రాలినాయి అప్పుడు, వీటికి ఇదిగో ఎయిర్ పొటాటో గడ్డలమా నిజంగానే. వీటికి ఎయిర్లు వచ్చేసినాయి, ఇదిగో కట్ అయిపోయింది. ఇది దీనికి ఇట్లా ఏర్లు దిగినాయి. దీనికి ఇదిగో ఇది చిన్న కాయ అయినా కానీ చెట్టు అయిపోయింది. అది ఇదో దీందే, ఇదే ఇంకా తీగలు పోయినాయి. అయితే మనం చిన్నవి ఇవ్వచ్చుమా, చాలామంది అడిగారు కదా, మనం అవి రావనుకున్నాము. ఇగో ఇవన్నీ అయ్యే ఎయిర్ పొటాటో. ఇదిగో ఇక్కడ కూడా ఒకటి వచ్చింది, ఇదొకటి. ఇగో ఇక్కడ అవన్నీ వచ్చినాయి. ఈ టైంలోనే అనుకుంటా వచ్చేది. ఇది గోంగూర, అప్పుడెప్పుడు కింద పడ్డాయి వచ్చినాయి. గోంగూర నువ్వు కోసావా లేకపోతే ఏం పురుగులు పట్టినాయమ్మా? నువ్వు కోసావా? ఇవన్నీ ఇక్కడ పూల తీగ ఉండేది, దాని ఇత్తనాలు పడి ఇవన్నీ వచ్చినాయి. మార్నింగ్ గ్లోరీ బ్లూ కలర్. ఇది కొన్ని సీడ్స్ తీయకపోయేసరికి అవి రాలిపోయి అన్నీ అయ్యే మొలకలు వచ్చేస్తా ఉన్నాయి వర్షం పడి. దానికి కడతావా? రామఫలం చెట్టుకి అడ్డొస్తుందేమో. అక్కడ ఇంకోటి ఆడుంది, ఇంకోటి కట్టెపాతాలి. ఇది చూడండి జాంకాయలు ఈ చెట్టుకి ఎలా ఉన్నాయో. నీకు జామ చెట్టు స్టోరీ గుర్తుందామా సత్తనపల్లిది?
నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి మా ఊరికి వచ్చాడు సత్తనపల్లికి. అప్పుడు నేను గ్రీన్ కోర్ దాంట్లో ఉండేవాడిని. స్కౌట్ ఎన్సీసీ ఎలాగో ఇది గ్రీన్ కోర్ది కూడా అలాగా, అది పర్యావరణ సంరక్షణ అని దాంట్లో టీం మెంబర్గా ఉండేవాడిని 6th క్లాస్లో ఉన్నప్పుడు. అప్పుడు రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు మాకు ఒక జామ్ మొక్క ఇచ్చారు. అది తీసుకొచ్చి మేము రెంట్కి ఉన్న ఇంట్లో పెడితే అది చాలా పెద్ద మానైపోయింది. ఎన్ని కాయలు కాసిందంటే దాని లోపల పింక్ కలర్లో ఉండేవి జాంకాయలు, ఫుల్ కాయలు. కానీ మనం ఆ ఇల్లు ఖాళీ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ మనల్ని కొయ్యనీయలేదు కదా. ఆ ఇంటికి వేరే వాళ్ళు రెంట్కి వచ్చారు. అది నేను నాటిన చెట్టే, నేను ఒక కాయను కోసుకుంటానంటే కోసుకుని ఇలా వాళ్ళు మమ్మల్ని. చాలా బాధ వేసింది. బట్ ఎనివే చెట్టు అయితే అలాగే ఉండే, బాగా పెద్దగా అయిందా. ఇప్పుడు ఉందో లేదో తెలియదు. ఇది స్టార్ బెండ, ఫుల్ పెద్దగా అయిపోయినాయి కాబట్టి దీన్ని ఇంకా ఇతనానికి వదిలేసాము ఇట్లా. అదే ఏదైనా కానీ మనము కాయలు గాయించిన తర్వాత టైంకి కోసేయాలి. దాన్ని చూసుకోకపోతే ఇలాగే వేస్ట్ అయిపోతాయి అన్నీ. ఈ టమాటో చెట్లు కూడా కడదామమ్మా దారం పెట్టి. ఇది రామఫలం చెట్టు చూడండి, ఫుల్ బాగైంది. ఇక్కడ చూడు మిరాకిల్ ఫ్రూట్స్ మా ఎన్ని ఉన్నాయో, ఇవి వస్తూనే ఉన్నాయి. ఒకసారి మా కలీగ్స్కి చూపించాలి, ఆఫీస్కి తీసుకుపోయి. నమ్మట్లేదు వాళ్ళు మిరాకిల్ ఫ్రూట్ ఇలా ఉందంటే. వీటిని కూడా తినేస్తున్నాయి. ఈ విత్తనాలు పెడితే వస్తాయేమో, రాలుతాయి. బట్ ఈ చిన్న చెట్టుకి చాలా కాయలు కాస్తున్నాయి. ఉన్నాయమ్మా దీనికి కాయలు, చిన్న చిన్నవి ఉన్నాయి. ఈ చెట్టుకు బాగా కాసినాయి కదా, మనం అసలు వేసిందే కదా, ఇది ఎరువులో వచ్చింది, ఎరువులో పడి మొలిసింది ఈ చెట్టు. దానికి ఫుల్ కాయలు వచ్చినాయి. ఇంకోటి ఆడుండి అది ఎండిపోయింది. మరి ఏం చెట్లు మా ఇలా వచ్చినాయి? కాదు, ఇన్ని వస్తే సొర చెట్లు, ఎన్ని సొరకాయ చెట్లే వచ్చినాయి. కాదమ్మా ఇది సొర చెట్లే. వీటన్నిటికీ ఆడేస్తావమ్మా పందిరి. ఇంకో బెండ చెట్లు కూడా, ఈ బెండకాయలు కూడా వేసావమ్మా. ఇంకో ఇదంతా బెండ చెట్లు, చిక్కుడు ఇవన్నీ వచ్చినాయి. బెండ చెట్లు ఎక్కువ వచ్చినట్టున్నాయి. అయ్యేనా అవి రింగు ఈడేసి అవి సీడ్లింగ్ చేద్దామా, అన్ని విత్తనాలు వేద్దామా? ఆయన అప్పారావు సార్ ఇచ్చినవి ఉన్నాయి కదా కొన్ని, అప్పారావు సార్ ఇచ్చినవి మాత్రం బాగా వస్తున్నాయి. టమోటాలు వెరైటీస్ ఇచ్చారు ఆయన. నిన్న ఆయన కాల్ చేసిండు అప్పారావు సారు. మాట్లాడాను. సార్కి కూడా లిసంతస్ మొక్కలు కావాలంట, చాలా కావాలన్నారు. మనకి చాలా ఇస్తానన్నాడు సీడ్స్. నాటు విత్తనాలు అడిగితే వచ్చే వారం ఇస్తాను, నెక్స్ట్ వీక్ ఇస్తానన్నారు. ఇప్పుడు మనకు వర్షాలు పడుతున్నాయి కదా, ఇది చూడండి ఈ కాయలు ఇవన్నీ ఈ హైబ్రిడ్ కాదు, ఈ నాటి వెరైటీస్ అనమాట. అని అప్పారావు సార్ ఇచ్చినవి. చాలామందికి తెలుసు మా అప్పారావు సార్ అంటే, అందరికీ తెలుసు మోస్ట్లీ. హెచ్సి గార్డెన్ ఏదో ఉంది వాళ్ళకి గ్రూపు, ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నారు ఆ గ్రూప్లో. ఇందో ఇన్ని కాయలు టమాటాలు, ఈ వెరైటీస్ ఈ నాటియే. సీతాఫలం చెట్టు. నువ్వు ఇంటర్వ్యూ చూసానన్నావు కదా అయింది. దానిమ్మ చెట్టు. అలాగే ఇంకొకళ్ళు మన సబ్స్క్రైబర్లో వాణి గారు అని ఉంటారు, వాణి రెడ్డి గారు. వాళ్ళు కూడా బాగా చెప్తారు, వాళ్ళ ఛానల్, వాళ్ళకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. అంటే అయితే అన్నీ బాగా ఇన్ఫర్మేషన్ వీడియోలు వాళ్ళ ఛానల్లో బాగున్నాయి. అప్పుడేనా ఏది అంత చిన్నది? లేదులేమా,
ఏంది అంత అంత స్మెల్ వస్తున్నాయి ఈ ఏ మల్లె చెట్టు ఇది పెద్ద పెద్దగా ఉన్నాయి కదమ్మా ఇది స్మెల్ మాత్రం మామూలుగా లేదు ఎంత దూరం ఉన్నా వచ్చేస్తుంది ఏం పూలు అయ్యి విరిజాలు అంటే అది కాకడాలు ఉన్నట్లా 4 పోరోలు ఉంటాయి 4-5 పోరోలు ఉన్నాయి ఇవి 1 2 3 3 పోరోలు ఉన్నాయి మల్లెపూలు ఇవి మల్లెపూలు ఇరుమల్లెపూలు నీకేది అనిపిస్తే అది చెప్పమా అంటే ఇచ్చుకుంటాయి ఇగో మా అమ్మమ్మ వేసిన విత్తనాలు చెట్లు చూడండి ఎన్ని వచ్చినాయో సీతాఫలాలు విత్తనాలు తెచ్చేసింది అన్ని ఆడాడేసింది ఆడంటే ఆడ కుప్ప వేసింది చూడు ఎన్ని వచ్చినాయో వర్షం పడితే ఎక్కడున్నా వచ్చేస్తాయి అన్నీ మనం ఎయిర్పోర్ట్ అట్ట పోయింది అనుకున్నాము బాగానే వచ్చినాయి అన్నీ ఇంకపోతే ఇది బంగినపల్లి చెట్టు ఇది ఎప్పుడు వస్తుంది కాయలు చూడాలి ఇది మునగ చెట్టు సగానికి నరికేద్దామమ్మా హైట్ పోయింది ఊరికే లేదు నీ దగ్గర ఉంది ఏడాది పడిపోయిందేమో నా దగ్గర ఉంది నాది ఏడబడేసావు నువ్వు ఇప్పటికి ఎన్నిసార్లు మా ఇది 3వ సారో 4వ సారో నువ్వు పడేయడం ఆడ కూడా మర్రి చెట్టు దగ్గర చూపించేటప్పుడు లేదు స్కూటీ దగ్గర పడిండా నేనా ఇప్పుడు కూడా ఆడో పడి ఉంటుంది చూడు ఇక్కడ నువ్వు ఆడ ఎక్కడికి వెళ్ళింటి చెప్పు ఇప్పుడు చూడు ఆడే ఇరుక్కొని ఉంటుంది ఇక్కడ చాలా ఉన్నాయి కదమ్మా ఎయిర్పోర్ట్ కింద పడి ఉన్నాయి ఇదిగో నేను చెప్పానా ఇట్రా నా చేతిలో ఉందంటావు మళ్ళీ ఆడ పడేసుకున్నావు ఏది కనబడుతుందా అది తొక్కేసావు కూడా పడేసుకొని ఏది చూపి ఆన్లో ఉందా పెట్టుకో ఇది చామగడ్డ కదా ఆకులు బాగానే ఉన్నాయి చూడమ్మా ఇప్పుడు మొన్న పకోడీ చేసావు బాగుంది మొన్న కోసపోయినా ఇవన్నీ మళ్ళీ ఇంకా 1 వారం ఆగి కోసిపోతే సరిపోతుంది ఇక్కడ మనం పసుపు పెట్టింటాం కదమ్మా ఇక్కడ ఆడ రాలేదు కన్నీ తోగెత్తే ఇంకేడొస్తుంది ఎడన్నా ఉంటే వస్తుంది ఇక గోంగూర విత్తనాలు పడి రాలి వచ్చి చూడట్లా ఈ నీళ్ళు పోవడానికి ఒక బొక్క పెట్టాలి ఆడ లేకపోతే ఈ చెట్లు కులిపోతాయి కదా ఆడ అప్పుడు ఈడే కదా బొక్క ఉండడం పోతుండే ఏమైనా పాములు వస్తాయని బూడి చేసింటి ఏం గడారితో బొక్క పెడితే పోతాయి ఆ చెట్లు విత్తనాలు నాడదామా అన్నీ బీకేసినాడు ఆ చెట్లు బీకేయాలి విత్తనాలు నాటుదాం ఈరోజు అన్నీ కొన్ని విత్తనాలు నాటుకుందాం ఏమేమి ఉన్నాయో చూస్తాను తీసుకొస్తాను ఈ వాన వచ్చిన దానికి బాగా మొలుపుతాయి ఇప్పుడు నాటుకోవాలి విత్తనాలు మరి నేను నీకు ఒక వీడియో షేర్ చేసింటి చూసావా నోని ఫ్రూట్ అని ఆమె గాజులో నోని ఫ్రూట్ జ్యూస్ ఎలా తీయాలో అది దాంట్లో గ్లాస్లోన ఒత్తి పెట్టిందాము ఆ నీళ్ళు ఏమి జ్యూస్ చేసేదిలే ఏంలే ఆ పండ్లే బాగా అది పెట్టితే జ్యూస్ అవుతుంది కిందికి వచ్చేది ఇట్లా ఆ నీళ్ళన్నీ వంచుకోవాలంట ఆమె చూపించింది బాగా వాళ్ళ శ్రావణ మేఘం కదా శ్రావణ మేఘం ఛానల్ వాళ్ళది కూడా బాగుంటాయి వీడియోస్ స్టార్టింగ్లో ఎక్కువ వాళ్ళ వీడియోస్ చూసేవాడిని నేను పాలకూర విత్తనాలు నువ్వు ఎక్కువ ఎవరిమా వీడియోస్ చూసేది నేనా ఈమె పద్మావి
ఇంకొక ఆమె వీళ్ళు పినాకిని పద్మ కదా, హైదరాబాద్లో ఉంటారు. ఆమె వైజాగ్లో ఉన్నాం అనుకుంటా. మాధవి మ్యాడ్ గార్డెన్. మాధవి ఇంకొక ఆమె ఈ నెల్లూరు పద్మ ఎర్రట ముసలమ్మ, ఆమె కూడా బాగా చూస్తాను నేను. వీళ్ళది గురక వాళ్ళు వస్తారు చూడు, వాళ్ళు కూడా అంత పిల్లలతో చేస్తూ ఉంటారు. ఆవులు లైవ్ పెడతారు చూడు, లైవ్ పెడతా ఉంటారు. ఆర్టిస్ట్ వాళ్ళు కొండల్లో పెడతా ఉంటారు, కొండల్లోన. అవి ఎక్కువ చూస్తా నేను. అవి వేసింటాం కదా, మాకు కాస్మోస్ కలర్స్ రాలేదు కదా. రాలేదు, కాస్మోసే కదా వేసామనుకుంటామా, ఇవి మనం వేయలేదా? వేసినా కాదు, అవి కాదు, ఇవి కర్బూజాలు ఇయ్యేనంటారా? అప్పారావు సార్ ఇచ్చినాయి అనుకుంటా ఇవన్నీ. ఇవి దోసకాయ విత్తనాలు అనుకుంటా. అప్పారావు ఇచ్చినవి కాదు, ఆ సార్ ఇచ్చినవి కాదు, ఈమె పద్మది ఇచ్చింది చూడు, పచ్చళ్ళు ఇచ్చా. ప్రియా అవి తెచ్చినవి. ఇంకొకళ్ళు రమాదేవి అని మనకి సీట్స్ ఇచ్చారు, ఇగో ఇవే అనుకుంటా. వాళ్ళకి పంపించాలి. ఇవి కూడా ఆమె ప్రియానే ఇచ్చినవి. సరస్వతి గారు ఇచ్చినవి ఇవి. వేసేమో అన్ని తోటకూర పాలకూర అన్నీ వస్తాయి. తోటకూర ఎత్తే ఏమవుతుంది ఊరికే అంత మనం ఎక్కువ తినం. అవి బీరకాయ విత్తనాలు. ఫస్ట్ రింగ్ దొల్లిద్దామా? బీరకాయ విత్తనాలు ఎలా బెండకాయలు అసలు కోయట్లేదు, అవి ఒక్కరోజుకి ముదిరిపోతాయి మనం చూసేలోపు. ఇంకా పసుపు దీంట్లో వేస్తాము. మొలకలు వచ్చినాయి, మందేనా అది? మొలకలు వచ్చినాయి, పసుపు మొలకలు వచ్చినాయి. ఇది నాటుదాం ఈరోజు. ఇక బెండకాయ విత్తనాలు ఇవి గోరుచిక్కుళ్ళు. బెండకాయలన్నీ కొన్ని వేసావు కదా, గోరుచిక్కుళ్ళు రాలేదనుకుంటా. అవి వస్తున్నాయి అనుకుంటున్నాను. ఈరోజు మనము అది వేప నూనె నీమాయిలు కొడదామంటే వర్షం పడేలా ఉంది. ఇవన్నీ ఆమె ఇచ్చినవే. ఇది నేతి బీర ఇచ్చింది. ఇవి గుమ్మడికాయ విత్తనాలు, సపోర్ట్ విత్తనాలు, పారిజాతం ఉన్నాయి చూడు మందులు విత్తనాలు దీంట్లో లేవు. నువ్వు పోయింటి కానీ మన చెట్టు ఏం మర్చిపోయా బల్లార్లో. రాధా అడిగాడు కదా, రాధాకృష్ణ. ఇది పారిజాతము, లవ్ సింబల్లో ఉంటుంది సీడు. పసుపు చూడండి బాగా మొలకొచ్చింది, ఇంకా పచ్చిగానే ఉంది. మనం ఉడకబెట్టుకోకుంటేనే పచ్చగా ఉంటుంది. మనదేమి అమ్మేటు కాదు, ఏం కాదు. ఈసారి పసుపే దంచి పెట్టుకుంటే బాగా మంచిదంట. మళ్ళీ వర్షం పడేలా ఉంది మనం ఇవి నాటేసి విత్తనాలన్నీ ఇప్పుడు ఎత్తేనే వచ్చేది. ఇప్పుడు బాగా వస్తాయి విత్తనాలు వేస్తే. ఎంత తోటకూర ఇక్కడ కూడా వచ్చేసింది. తోటకూర ఏం చేస్తుంది, దండిగా వచ్చింది తోటకూర. నిన్న ఇవి రేషం పూలు అవి కొమ్మలించి ఆడోటి చెక్కిన. ఈ గడ్డి అంతా తోగేసుకోవాలి మనం ఇప్పుడైతే మెత్తగా వస్తుంది. తర్వాత తీర్చలేమా? ఇది బయలుని కాడ ఊరికట్లా ఇదంతా పెడితే నాన్న అరుస్తాడు మా, ఒక లైన్లో పెట్టాలి, తొక్కేస్తారని. ఏం తొక్కేట్లేదు, ఇదంతా బెండకాయలు అలాగే పెట్టావా? మేము ఇట్లా లైన్గా పెట్టినాం, ఇట్లా ఈ లైన్ పెట్టినాం, వీటి నుంచి పెట్టినాం. ఇక్కడ బెండ చెట్లు అవి కొద్దిగా బయలు చేసుకున్నాం. ఇట్లా పైన అయితే మొలతావు కదా, అది ఇంకోటి ఉండే, అదైతే బాగా వస్తుంది అనుకుంటా. కాదమ్మా, నేను అనేది ఒక చోట వేసేసేయి, వచ్చిన తర్వాత తీసి వేరే చోట పెడదాం. అందుకే రెండు మెత్తగా చేసుకోవాలి కదా. ఇక్కడ ఒక సైడ్కి నాడదమ్మా, ఆడ మధ్యలో తొక్కేస్తారేమో. మధ్యలో తొక్కర్రా, ఇక్కడైతే అక్కడైతే తొక్కుతారు నీళ్ళు పట్టే కల్లా. మధ్యలో అయితే తొక్కరు కదా, ఒకసారి వేసి పీకేస్తామా. అన్నీ ఒక చోట వేసేయని అలా రింగ్ లెక్క వేద్దామా?
మళ్ళీ అట్లా ఒక చాట వేసేటట్లుంటే ఒక రింగు దొల్లిస్తామా? అదే మట్టి వేయాలి కదా. నేను రింగు దొల్లిస్తా ఉండి, ఇదిగో అక్కడ ఉంది కదా, ఆ రింగు దొల్లిచ్చేసి నేను దొల్లిస్తాను ఆడికి మధ్యలోకి. ఇగో ఇది తోగి ఇటుకి వేస్తాము. ఆడేసి కోకోపీట్ ఉంది కదా, మాది వేద్దాం. ఇది రొంత తోగు దీని మీద వేస్తాం, దీంట్లోనే వేస్తాం అట్లే రింగులోనే. సరే, మనం అంత మట్టి కొద్ది స్టాప్ చేసి రింగ్ వేసిన తర్వాత దిద్దాం వీడియో. ఫైనల్గా అక్కడున్న రింగును దొల్లించుకొచ్చి ఇక్కడ వేసేసాము, నేను మా అమ్మ ఇద్దరే. సో ఇప్పుడు దీంట్లో కొంచెం కోకోపీట తీసి సీడ్స్ పెట్టేస్తే సరిపోతుంది. అప్పుడు మనకి క్లారిటీ ఉంటుంది ఏ సీడ్స్ వేసామనేది. ఇవన్నీ అయ్యాయి కదమ్మా. పసుపు కుంకుమ చెట్లు ఎన్ని వచ్చినాయిగా. వంకాయ చెట్టు వచ్చింది ఎట్లా, పిచ్చి వంకాయ మాది, తీసే ముళ్ళ వంకాయ అది. అక్కడెక్కడో ఉన్న చెట్టు గాలికి ఎగురుకుంటూ వచ్చి ఇత్తనాలు ఈడబడి మనం వేయకుండానే అవి మొలిసినాయి. ఇవన్నీ మనకు ఒక చెట్టు ఉంటే బాగుంటుంది, అదే చాలా మొక్కలు వచ్చేసినాయి అనుకో, పిచ్చి మొక్కల కింద తీసేస్తూ ఉంటాం. అలాగా మేము ఇగో కాస్మోస్ మొక్కలు, ఈ పసుపు కుంకుమ మొక్కలు పీకేస్తూనే ఉంటాము, వస్తూనే ఉంటాయి. ఎంత జనం అడుగుతున్నారు అవి. ఇప్పుడు మా సీడ్స్ తెప్పేద్దాం. ఇది ఇక్కడ నాటినేవా కింద? అదే ఉంది కాదు, మా కోకోపీట్ వేద్దామా అట్లా వేసేద్దాంలే ఊరికే. కొద్ది సదరు కానీ అట్లయితే కొద్ది తెస్తాలే, వేస్తా గంపుగా తెస్తా. ఇది వద్దు కదా ఇంకా తీసుకోదునా? తీసుకో. ఓ అమ్మో, మా అమ్మ పడే కష్టంలో మేము 10% కూడా పడలేము. మనం ఈ ఏజ్కి ఎలా ఉన్నామంటే ఇంకా వాళ్ళ ఏజ్కి వెళ్ళే టైంకి ఎలా అయిపోతామేమో. ఇది చూడండి, ఇది వైట్ మందారం. మార్నింగ్ వైట్ ఉండే, ఇప్పుడు టైం ఆఫ్టర్నూన్ అవుతుంది కదా, లైట్ పింక్ కలర్లో వచ్చింది. ఈవినింగ్కి ఫుల్ పింక్ అయిపోతుంది. అక్కడ అవుతుంది, ఇక్కడ అవుతుంది. ఈ పసుపు కుంకుమ చెట్టుకి ఇత్తనాలు అలా పగిలిపోతాయి, అలా పగిలి ఇట్లా గాలికి ఎగిరిపోతాయి. అట్లా విచ్చుకొని అట్లా గాలికి ఎగిరిపోతాయి. ఎగిరిపోయి ఎక్కడెక్కడో పడి అవి అంతటా ఏం మొలకలు వస్తూ ఉంటాయి. బీరకాయ ఇత్తనాలు ఆడిస్తున్నాను. ఏమో ఏమిటి మొత్తం వస్తే కొన్ని అన్నీ గోరు చిక్కులు ఇక్కడ పెట్టినాను, ఇంకా రాలే, లోనికి పడినాయేమో. బెండలు దీంట్లో తోటకూర విత్తనాలు అన్నీ కలిసినాయి. వస్తాయి. సుక్కకూర చాలా ఎక్కువ వేసేసాము. చాలే. దాని మీద ఇంకో లేయర్ వేద్దామా మట్టి? వద్దు, అవే వస్తాయి. వాన వచ్చినప్పుడు అవే పైకి తేలుతాయి, వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఇది అయిపోయిందా? ఫస్ట్ నేను ఆ కర్బూజాలు అవుతుక్కేస్తాను, లేదంటే అవి మళ్ళీ పురుగులు ఎక్కువైపోతాయేమో. ఇవన్నీ వేస్ట్ అయింది. చూడు ఎంత సైజు. చూడు పచ్చికాయలు అవి బాగున్నాయి చూస్తాను. దీంట్లో నుంచి పురుగులు వస్తున్నాయిలేమా, పారే ఎట్లయితే అవతల చేయడం బెటర్. దీన్ని 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 అవతల చేయడం
అవతరేసి ఇక్కడే వేయచ్చు కదా, అంత దూరం ఎందుకు. ఒకవేళ విత్తనాలు ఉంటే అటువైపు కూడా. అయ్యో ఇక్కడే పడిపోయింది అది. ఇది చూడండి ఎలా లోపల ఏం లేదు, కుళ్ళిపోయింది. చిన్న హోల్ ఉండే బయటికి, ఇది చూడ ఎంత కుళ్ళిపోయింది. మా అమ్మ సాటిస్ఫాక్షన్ కోసం పగిలిపోయింది కదా, దీన్ని ఇప్పుడు ఇంకోసారి పగలగొట్టి చూద్దాం. ఇవి కోస్తున్నా పూలు. అయ్యో ఇది బాగానే ఉన్నట్టు ఇలా అయింది. విత్తనాలు వేద్దాం ఇది. ఈ పూలు కోసుకుంటా. కోసుకో. దీంట్లో చూడమా ఇన్ని విత్తనాలు ఉన్నాయో. ఇవన్నీ ఇక్కడ వేసేద్దాం, అవి వస్తాయి. మన దాంట్లోకి తీసేస్తే అవి వస్తాయి. వర్షాలు పడుతున్నాయి కదా. ఈ టమాటో చెట్లు ఒకటి కట్టాలి, మాకు కడదామా? వర్షం స్టార్ట్ అయ్యేటట్టుంది, అక్కడికి వెళ్ళిపోవాలి మనం. కాదు నార వీకల్లేమో. ఏం నార? పుల్లమ్మకి బంతి నార అది ఉందేంటివి. అయ్యా ఈ కాస్మోస్ బిగ్దా ఉండపా. ఇప్పుడు బిక్కొత్తునా బంతి పూలు అవి బిక్కు, నీకు ఇష్టం వచ్చింది చెప్పి. ఎవరైనా మొక్కలు అడిగితే వాళ్ళకంటే ముందు మాకే ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఇవ్వాలని. ఫ్రీగానే ఇచ్చేస్తాము. పసుపు కుంకుమ ఎన్ని వీకేస్తున్నాము రోజు. సీడ్స్ అడుగుతున్నారు, అవి తీసి డబ్బాలో పెడతా ఉంటే. లేకపోతే ఇవి ఎండబెట్టొచ్చేమమ్మా మనం. ఏంటి విత్తనాలా? పసుపు కుంకుమ మనము డబ్బాలో పెట్టడం వల్ల ఈ తేమ తగిలి మొలకలు వచ్చేస్తున్నాయి. ఎందుకు? నేను డబ్బాలో కొన్ని పోసినా కదా. ఉన్నాయి ఇంకా. నేనైతే మన ఈ కాంపౌండ్ చుట్టూ మొన్న వేసింటి చాలా విత్తనాలు, ఇలాగే మొలకలు వస్తాయి డబ్బాలో. అవి మరి వచ్చినాయో లేదో తెలియదు, అవతల వైపు చూడాలి. ఎవరికన్నా ఇచ్చుకొని పుల్లమ్మంగా. అక్కడ ఇంటి పక్కన వాళ్ళకన్నా ఇస్తారులే. ఊరికి ఈడుండి ఏం చేస్తాయి, పీకేసేదే కదా మనం. అంతేలే. అయ్యేనా చాలేమో. అవన్నీ ఏడ తీసిపోతుంది ఆమె. ఇవేం బరువు ఉంటాయా నీకు? కాస్మోస్ చెట్లు తీసి ఆడున్నాయి కాస్మోస్ చెట్లు. ఇంకా మనం అది పగలగొట్టాలి. ఇదిగో మా పొడుగు సొరకాయ ఉందా ఆడ ఒకటి? అదొకటి ఉంది బయట. అవి దాంట్లో కూడా మొలకలు వచ్చేస్తున్నాయి అలాగే వదిలేస్తే. ఈ పెద్ద చెట్ల కంటే వీళ్ళు ఇట్లా సన్న చెట్లు పెట్టుకునేదే మేలు. కాస్మోస్ చెట్లు. ఎవరు? పుల్లమ్మలుగా. ఇదిగో ఇక్కడ చూడు ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ కాస్మోస్ మొలిచినాయి. వైట్ ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి మమ్మల్ని. ఈ టేబుల్ రోజు మొన్న మా ఫ్రెండ్కి కూడా ఇచ్చింటి కదా మా కలీగ్కి, వాళ్ళ ఇంట్లో ఎక్కువ అయిపోయినాయి అంటే ఇప్పుడు. ఒక్కటి కొద్ది తీసిపోతే అయిపోయా. ఇంకా ఇవి ఇంకా ఎన్నో అక్కడ చూడు ఒకసారి. ఈ వద్దులే కానీ అవి బీకు. అవి ఆడ చూడు ఎన్ని ఉన్నాయో. తోట పెట్టుకొని తీసుకుపోయి. మనము ఇది ల్యాండ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే మనకి అసలు ఎవరిస్తారో ఏమో అనుకునే వాళ్ళము. ఇప్పుడు మన దగ్గరే ఎక్కువైపోయినాయి. రోడ్డు పక్కన ఒక్క చెట్టు వీక్కొచ్చి పెడుతుంది మనము. ఒక్క చెట్టు తీసుకొచ్చి ఆడ దారిలోది పెట్టాము. ఇప్పుడు చూడండి ఎన్ని కాస్మోస్. ఇదంతా పీకేస్తున్నా. ఇవి చూడండి జీడిపప్పు చెట్టుకి ఫ్లవరింగ్. మన శంకు పూలు మర్చిపోతామ్మా. కోస్తున్నా.
చూడండి సేమ్ గులాబీ పువ్వు ఉన్నట్టుంది, రోజ్ ఫ్లవర్ ఉన్నట్టుంది. మేము ఇన్ని ఫ్లవర్స్ పీకినా కానీ ఎక్కడో ఒక చోట మర్చిపోయి ఉంటాం కదా, అవి కాయలు అయిపోతాయి. సో అవి మళ్ళీ సీడ్స్కి వదిలేయచ్చు. అయితే మనం ఈ ఎవరమ్మా ఇత్తనాలు ఇచ్చింది మనకి? ఇది శంకు పూలది. అవి ఎవరు అన్ని రకాలు ఇచ్చిర్రు కదా, ఎవరికో ఒక ఆమె పెట్టిందంటే కదా, ఆన్లైన్లో బుక్ చేస్తే వచ్చినాయి. ఓకే, గజవాడ స్వరూప వాళ్ళ దగ్గరే కదా తీసుకుంది. లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ ఆన్లైన్లో బుక్ పెట్టినవి కలిగి వాళ్ళ దగ్గర ఇవన్నీ అంతే కదమ్మా. అవన్నీ చూస్తే అంతే. ఆమె ఇంకా మామిడికాయలు ఇవన్నీ ఆడ తీసుకుపోతుంది ఆ ముసలమ్మ. గో ఈ కొమ్మ కూర్చోవమ్మా, ఇది కొమ్మలు కూడా బతుకుతాయా? ఇవి కొమ్మలు బతుకుతాయి. ఒకటి తోటకూర చెట్టు పెద్దది చూసాను చూడమ్మా, ఒక రోజుకి అయిపోతుంది. అదే అనుకుంటా పిక్కొచ్చానా? అదొకటి పాలకూర దండిగుంది, పాలకూర మెంతికూర అన్నీ ఉన్నాయి. రేపు ఎల్లుండి వచ్చి రొట్టెలకి చేసుకొని చపాతీలకి బాగుంటాయి. పిక్క పదం ఇంకా పెద్దవి అవుతాయా పొట్లకాయ? సరే అయితే పా, అది దాడితే తీగిపోయి కర్లే అట్లా కట్టాలి. ఇది కిందే కదా నేను కొన్ని తాడిమా, నేను ఈలోపు వెళ్ళి కట్టేసి వస్తా. సొరకాయ చాలా చాలా ఆడొస్తాయి ఇంకా ఉన్నాయా? అప్పుడు మేము పిల్లలప్పుడు ఇట్లా సొరకాయ ఎవరింట్లో ఉందంటే వాళ్ళ ఇంటికి పోయి ఇప్పించుకొచ్చేవాళ్ళం. వాళ్ళు ఇంతే బిల్లలు ఇంత ఇచ్చేవాళ్ళు. ఎందుకు? దీనిలో గుండుకు రుద్ది గొంతులమ్మ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది, వాపు పోతుంది, అది ఇదని మెడలో కట్టుకునేవాళ్ళం. ఇయ్యా చాలా ఇంకా ఎన్ని తీస్తున్నావు? ఏం చేస్తావు, మొన్నే ఊరికే పడి అంతా మొలిచిపోతాయి. అవన్నీ ఇస్తావు ఇప్పుడు ఆమెకి? అన్నీ ఏం చేస్తావు? మనం ఇప్పుడు లిసెంతస్ మొక్కలు వచ్చినప్పుడు పెడదాం, అది వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. అన్నీ ఏం చెప్తావు? కాదు, ఈడు దీంట్లో ఉన్న పోతాయి. ఆయన వచ్చినాయి సొరకాయ ఇత్తనం. ఈ వెరైటీ అసలు మార్కెట్లో దొరకదు. ఈ సొరకాయలు నాటు సొరకాయలు. అవును, ఇంకా ఎండలు ఇవి నేత వేయినాయి. అది అవి ముదురు దండిగా ఉంది. మళ్ళీ ఏడ బగ్గిట్లో వస్తాయిలేమ్మా ఇవి కూడా. ఆ కవర్లోకి వేసేసాయి డైరెక్ట్. ఎండలు అరంత గోళంలో వేస్తాం, దాంట్లో ఎక్కేసి ఇంట్లో పెడితే కాదు, అది దాంట్లో కొన్ని వేసేసాయి. ఇంకో యాపిల్ చెట్టు మాత్రం బాగా అవుతుంది మాకు. ఇవి నేస్తా వేసే. ఇది పింక్ సంపంగి అంట, చూడాలి ఎప్పుడు పెద్దగా కావాలి, ఎప్పుడు పోయాలో. ఇంత ఎత్త అయితే చాలా పూతున్నాయి. అవి వేరు మా గ్రాఫ్టెడ్, ఇది నాటుది కదా, చెట్టు అవుతుంది అని చెప్పాడు ఆయన. పోనీలే మనకి నీడు ఉంటుంది. ఫైనల్గా మా అమ్మ ఇట్లా కట్టేసింది కిందకున్న చెట్టుని. కవర్లను తీసేద్దాం. అదిగో మిస్టర్ క్యాట్ గారు వస్తున్నారు ఇప్పుడే. అవును, గొంతు పోయింది దానికి. ఆహా, కనబడలేదు కదా వారం రోజుల నుంచి. రోజు అరుస్తూ ఉందేమో పాపం, అది బక్కగా అయిపోయిందిమా. మొన్న మీరు వచ్చినప్పుడు పాలు పోయలేదా? నేను వచ్చినప్పుడల్లా పాలు పోస్తున్నా. అవును చూడు ఎంత బక్కగా అయిపోయిందో.
తిండి లేక గొంతు ఎందుకు వచ్చిందిరా? తెత్తివా కూరలు? పాపం ఆడాడి తిరుగుతుందో ఏమో. ఇన్ని ఎలకలు ఉన్నాయి, పట్టొచ్చు కదా. ఇవన్నీ వేసి అవన్నీ దాంట్లోకి వేస్తావా? పుల్లమ్మకి దీంట్లో పెట్టిస్తాం ఇవన్నీ. అవును, ఎందుకు పుల్లమ్మ ఎవరుమా? మీ అక్క అంటావు. మా చిన్ననాటి ఫ్రెండ్లు మేమంతా పనిచేసే కాడ రైల్వే కోడూరులోనా వాళ్ళు మేము అంతా కలిసి మెలిసి ఒక ఇంట్లో ఉంటుంది, ఒక ఇంట్లో ఉన్న వాళ్ళు అన్నట్లా. ఇప్పుడు బంధువులైనాం. మా పెద్దనాయన మనవనికి ఆడబిడ్డ బిడ్డనిచ్చినారు, అట్ట బంధువులైనాం ఇప్పుడు. ఫస్ట్లో అయితే ఇంటి దగ్గర ఫ్రెండ్సా? తాగుకో ఓమ్మా, ఓమే తాగుకో. అరవలేకపోతుంది పాపం. వస్తావు మాతో పాటు మా ఇంటికి? ఇప్పుడు నుంచి లాంగ్ వీడియోలు పెడతామండి, చూడండి, తప్పక చూడండి. కొంతమంది అడిగినారు మీరు లాంగ్ వీడియోలు పెట్టలేదని. లాంగ్ వీడియోలు పెడతామండి, చూడండి. మీరు చూసి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, సేవ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. బాయ్ అండి.